కరాటే కళ్యాణి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చందు డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకసారి మనకి కరాటే కళ్యాణి కూడా అందుబాటులో ఉన్నారు. కరాటే కళ్యాణితో మాట్లాడదాం. కరాటే కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. కరాటే కళ్యాణి గారు, చందు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మంచి నటుడు, బుల్లితెరకు మంచి నటుడు, చాలామంది అభిమానులు ఉన్న నటుడు ఆత్మహత్య చేసుకోవడం. మీ చాట్ కూడా చూసాము, మీరు తనని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకుని రావడానికి చాలా ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. కానీ అవేమీ వినిపించుకోకుండా చందు ఆత్మహత్య చేసుకున్నాడు. అవునండి, చాలా షాకింగ్ న్యూస్. నేను ఇప్పుడు యాక్చువల్గా వైజాగ్ లో ఉన్నాను. నిన్న బయలుదేరి వైజాగ్ వచ్చాను. నిన్న ఒక్క పూట నేను మాట్లాడలేదు తనతో. అసలు ఈ 4 days గా నేను 3-4 days గా నేను టైం టు టైం మాట్లాడుతూనే ఉన్నాను. అంటే తను ఎప్పుడు కూడా నైట్ మాక్సిమం ఫ్రీగా ఉంటాడు, మామూలు టైంలో కూడా అదే టైంలో ఫ్రీగా ఉంటాడు కదా అని మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు బాగాలేదు కదా, ఈ అబ్బాయి చాలా డిప్రెషన్ లో ఉన్నాడని 9 o'clock నుంచి మొదలు పెడితే ట్రై చేస్తే ఎప్పుడో మెల్లగా ట్రై చేసి తర్వాత తను చేసేవాడు, లేకపోతే పని ఉందండి అని చెప్పేవాడు. అయినా సరే కొంతసేపు కావాలని 4 days నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసమే మాట్లాడింది. కానీ నాకు అర్థమైపోయింది, అబ్బాయికి చాలా క్లియర్ గా చెప్పేశాడు నేను ఉండనండి అని. అదేంటి అలా అంటావు, తప్పు, వెళ్ళిపోయిన వాళ్ళతో మనం వెళ్ళిపోకూడదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నేనే డిప్రెషన్కి వెళ్ళిపోయాను, ఇంకా నాకు తగ్గలేదు, నేను ఇంకా పని చేసుకోవట్లేదా, ముందుకెళ్ళలేదా, మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే ఇలాగే ఉంటుందని ఎంతో రకాలుగా చెప్పి చూశాను. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందండి పాప, కాబట్టి హ్యాపీగా వాళ్ళని నేనే చూసుకుంటానని కూడా చెప్పాడు. ఆ అబ్బాయికి పర్సనల్ గా ముందు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు చిన్న పిల్లలయ్యా, ఇలా ఎలా చేస్తావు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళ చేయడానికి లేదు, నువ్వు అసలు అలాంటి ఆలోచన చేయొద్దు అని చాలా చాలా 3-4 days నుంచి ఆ అమ్మాయి చనిపోయిన పవిత్ర చనిపోయింది అని నాకు తెలిసింది 1 గంటకో 2 గంటలకో, ఆ రోజు ఉదయం అనుకుంటా 11కు అప్పుడు స్టార్ట్ చేశాను ఫోన్ చేయడం చందుకి. ఎందుకంటే ఇద్దరు కలిసే ఉన్నారు, డిప్రెషన్ లేదో మాట్లాడుతున్నాడు, తను ఏదో చెప్తున్నాడని బాగా తెలిసిన వాడు. నాకు అసిస్టెంట్ గా పనిచేశాడు చాలా సీరియల్లో. అంటే అసిస్టెంట్ ఇన్ ద సెన్స్, ఒక విలన్ గ్యాంగ్ లో పక్కనే ఒక ముఖ్య అనుచరుడు ఉంటాడు కదా, ఓకే, అలా తను నా పక్కన త్రినయనిలో కూడా చేశాడు. నేను మానేసిన తర్వాత త్రినయని సీరియల్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను మానేశాను. ఆ టైంలో ఈ అమ్మాయికి బ్రదర్ క్యారెక్టర్ గా అది టర్న్ అయింది ఆ క్యారెక్టర్. సో ఏంటంటే నేను ఇంకా అంతకు ముందు చేసిన సీరియల్స్ లో కూడా, జీ తెలుగు సీరియల్స్ లో తను నాకు అసిస్టెంట్ గానే చేసేవాడు, ముఖ్య అనుచరుడు లాగా అనమాట. సో తను నేను కలిసి చాలా సీరియల్స్ చేయడం వల్ల సేమ్ అంటే ఇతరు అంటే ఒక విధంగా చెప్పాలంటే యాదవ్ అని పిలుచుకునేవాడు. యాదవ్ కమ్యూనిటీ, మీరు యాదవ్ లీడర్ అండి అని చెప్పి నన్ను అంటుంటే, ఏం యాదవ్ ఏం చేస్తున్నావు ఇట్లా పిలిచేదాన్ని తను. అట్లా మేమిద్దరం మా కూర్చొని మాట్లాడుకున్నాడు. ఏం చందు యాదవ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం యాదవ్ అంటుంటే సంతోషపడేవాడు. నన్ను ఎవరు అట్లా పిలవరు మీరు తప్ప అని. అంటే ఏం లేలే, కిడ్డింగ్, జస్ట్ కిడ్డింగ్ అని అనుకునేవాడు అంతే. కానీ ఈ ఇంత షాకింగ్ న్యూస్ అసలు నిన్న ఒక్కరోజు మాట్లాడలేదు, లక్షవారం అంతే. బుధవారం దాకా కాల్ మాట్లాడాడు, లక్షవారం మాత్రం నేను మాట్లాడలేకపోయాను, నేను జర్నీలో ఉండడం వల్ల. మళ్ళీ మార్నింగ్ చేద్దాంలే అని నిన్నే అనుకుని, సర్లే ఇంట్లో పనులు చేయిస్తున్నాం కదా ఇక్కడ, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు చేద్దాంలే అనుకుని 1 గంటకు ముందు 2 గంటల ముందు చేసేదాన్నే లేట్ చేశారు. సరే 9-10 తర్వాత చేద్దాంలే, ఫ్రీ ఉంటాను కదా నేను కూడా అని చేయలేదు నేను. ఈలోగా నాకు న్యూస్ వచ్చింది, నేను షాక్ అయిపోయింది, నిజమేనా కాదా అని అసలు తట్టుకోలేకపోయాను. ఎందుకంటే మాట్లాడుతూ మాట్లాడుతున్న పిల్లడు సడన్ గా ఇట్లా చేసేసుకుంటాడు అనుకోలేము. అందులోనూ ముందు రోజు చెప్పాడు కూడా క్లియర్ గా, నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ అండి, ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతికితే తాగుబోతోడిని అయిపోతాను, లేకపోతే పిచ్చోడిని అయిపోతాను, నేను ఉండకూడదండి, ఇలా మాట్లాడేవాడు. మాట్లాడిన ప్రతిక్షణం నేను వీడియో కాల్లో వద్దులే కానీ ఆడియో కాల్లో మాట్లాడితే, వద్దండి నాకు బాగాలేదు, నేను ఇంకా ఎంఆర్ఐ చేయించుకోలేదు, నిమిషం కుక్కలా ఉంటుంది నా పరిస్థితి, నాకు అప్పటికే కనిపిస్తుంది అని అన్ని చెప్పాడు. ఇక్కడ ఏదో కూడా వైజాగ్ లో హాస్పిటల్ వాళ్ళు బాగా ఎవరో ఉన్నారని, వైజాగ్ లో అంటే మాకు రిలేటివ్స్ అవుతారు, ఒక ఆయన ఉంటారు డాక్టర్, ఆయన గురించి మాట్లాడేటప్పుడు నేను కావాలని డైవర్ట్ చేశాను చాలా టాపిక్స్ చాలా చేశాను. నేను నా ప్రయత్నం అంతా చేశాను. నేను వైజాగ్ కాల్ కూడా చేశారు కదా, ఒక 14 minutes సేపు మాట్లాడినట్టున్నారు. ఆ కాల్లో ఏం చెప్పాడు అసలు? ఇదే చెప్పాడు, తను ఎంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. 14 minutes మాట్లాడమే, అప్పుడే కాదు రోజు మాట్లాడాం, ఒక 3 రోజులు మాట్లాడాను. పావు గంట, 15 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరు అబ్జర్వ్ చేస్తే, సుమన్ టీవీ ఇంటర్వ్యూ అనుకుంటా, నాకు మోటివేషనల్ స్పీచ్ ఇద్దాం అనుకుంటే నేను కాల్స్ కట్ చేస్తున్నాను అని.
కావాలని తక్కువని అబ్రాప్ట్ కట్ చేశాడు. రెండో రోజు మళ్ళీ అబ్రాప్ట్ కట్ చేశాడు. ఎందుకు కట్ చేసేస్తావు, కట్ చేసేస్తున్నావు అంటే నువ్వు బిజీగా ఉన్నావు అనుకోవాలా, లేకపోతే ఇష్టం లేదు మాట్లాడడం ఎవరితో అని అనుకుంటున్నావా, నువ్వేదో అంటే డిప్రెషన్ తన డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి అది ఇంకెవరైనా ప్రాపర్ కేర్ తీసుకుని ఉంటే బతుకుని ఉండేవాడు అంటారా? మేబీ అబ్బాయి ఎల్లోనే ఉన్నాడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ వైఫ్ తో డివోర్స్ అయిపోయింది, అక్కడ కూడా క్లియర్ అయిపోయిందని చెప్పాడు నాతో. అయితే క్లియర్ అయిపోయింది, మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి వచ్చేసాను బయటికి నేను అక్కడ నుంచి అని చెప్పాడు. నేను అడిగితే ఏమైంది, ఆ ముందు పెళ్లికి నేను పిలిస్తే వెళ్ళలేదు నేను యాక్చువల్గా. అంటే అదేదో బిజీగా ఉండి ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. మీరు రాలేదని చాలా రోజులు అలిగి మాట్లాడలేదు నాతో. చాలాసార్లు ఫోన్ చేసి కనిపించినా కూడా మీరు ఎందుకు వస్తారండి మాలాంటి వాళ్ళ పెళ్లికి ఇలా అనేవాడు. అలాంటిది అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ పర్సన్. మళ్ళీ ఫోన్లే బాబు అంటే పిల్లలు కూడా పుట్టారు అని చెప్పాడు. సంతోషం అని చెప్పాను అంతే. నేను ఎక్కడైనా షోస్ లో కలిసేవాళ్ళం, ఎక్కడైనా అవార్డ్ ఫంక్షన్స్ లో అలా. అలాంటిది ఇట్లా చెప్తే కొంచెం అయ్యో పిల్లోడు ఏదో డిప్రెషన్ లో ఉన్నాడు, సర్లే ఎవరు మాట్లాడకపోతే ఫీల్ అవుతాడు, లోన్లీగా ఉన్నట్టున్నాడు అని. నేను ఒక్కడనే ఉంటున్నానండి, ఆ పిల్లలందరూ అక్కడ ఉన్నారు బెంగళూరులో, ఇక్కడ ఎవరూ లేరు నాకు, ఈ ఇల్లు మా ఇద్దరు ఉన్నది, ఇంట్లో అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అట్లా మాట్లాడేవాడు మాట్లాడిన ప్రతి నిమిషం. అబ్బాయి ఎంత ట్రై చేసి పవిత్రను అంటే ఇద్దరు సహజీవనం చేస్తున్నారని పవిత్రను పెళ్లి చేసుకున్నాడా? నాతో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అంటే యాక్చువల్ గా ఇంకా బయటికి చెప్పుకోలేదండి క్లియర్ గా ఓపెన్ గా. మేము పెళ్లి చేసుకున్నారా చందు, ఏంటి మీరిద్దరు రిలేషన్ ఏంటి అంటే, లేదండి పెళ్లి చేసుకున్నాం మేము, కాకపోతే అక్కడవన్నీ క్లియర్ అయిపోతున్నాయి, నేను ఇంక అమ్మాయిని అనౌన్స్ చేసేయాలి అన్నంత వరకు వచ్చాడు. చెప్తాను అనుకున్న టైం వెనక ఎలాగో నాకు తెలియదు కానీ నాతో చెప్పడైతే పెళ్లి అయిందని చెప్పాడు. సరే పెళ్లి చేసుకున్నారు అన్నది విషయం ఆమె కూడా చెప్పారు. ఎప్పుడంటే మొన్న జీ తెలుగులో ఒక ఫంక్షన్ ఏదో చేశారు, మొత్తం సీనియర్ ఆర్టిస్ట్ జయప్రద గారు వీళ్ళందరితో పాటు చేసేటప్పుడు ఆవిడే నేను ఒక డాన్స్ చేసాం. ఒక డాన్స్ అదేదో సాంగ్ కి డాన్స్ చేసేటప్పుడు, అదే కొత్తగా ఇప్పుడు అంతా బాగా బాగా పాపులర్ సాంగ్ కి మేము డాన్స్ చేసేటప్పుడు ఆవిడ నేను సేమ్ కాస్ట్యూమ్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి, ఆ డాన్స్ కూడా ఉంటది అనమాట. ఆవిడ నేను కలిసి అప్పుడు మేము కలిసి చాలాసేపు మాట్లాడుకుంటే చందు గురించి ఆవిడ కూడా మాట్లాడింది నాతో. అప్పుడే నాకు తెలిసింది వీళ్ళిద్దరు రిలేషన్ గురించి. సో ఆ తర్వాత ఈమెల్లి మళ్ళీ చెప్పిందండి, కళ్యాణ్ గారు అడిగారు మాట్లాడారు అని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పాడు మొన్న నాకు. ఓకే, అంటే అంత మొత్తం ధైర్యాన్ని కోల్పోయి బలహీనంగా మారిపోయాడు. అంటే తన సెన్సిటివ్గానే ఉండేవాడా ఎప్పుడు కూడా? స్ట్రాంగ్ అండి పర్సనాలిటీ, కానీ తను మంచి జిమ్ వెళ్ళేవాడు, మంచి అన్ని విధాలుగా మానసికంగా శారీరకంగా చాలా స్ట్రాంగ్ ఉండేవాడు అబ్బాయి. మంచి ఒక విధంగా చెప్పాలంటే సడన్ గా చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసిన వాళ్ళకి ఎప్పుడో ఒకసారి టర్న్ అయిపోతుంటది కదా, లైఫ్ టర్న్ అయిపోతే మంచి క్యారెక్టర్స్ పడేరే. ఏ సినిమాలోనో సీరియల్స్ లోనో మెయిన్ లీడ్స్ వచ్చే అవకాశం ఉంది మెల్లగా. కాకపోతే వీళ్ళిద్దరికి పెళ్లి అయిన విషయం తెలిసిన తర్వాత జీ తెలుగులో సంథింగ్ ఏదో అయ్యి ఈ అబ్బాయిని రిమూవ్ చేశారు అందులోంచి. ఆ తర్వాత నాకేం చెప్పాడంటే, నేను జీ తెలుగు వాళ్ళు చేశారండి, చేసినప్పుడు ఏమైందో తెలీదు, నేనైతే కాళ్ళు పట్టుకుని బతిమాలండి ఆమె గాని నేను గాని, వాళ్ళని అడిగామండి మేము, మమ్మల్ని పర్సనల్ దానికి దీనికి ముడిపెట్టొద్దు అని కూడా బతిమాలేనండి, నేను ఖాళీగా ఉంటే తనే పోషించిందండి, నాకు తల్లిలా చూసుకుంది అని ఇట్లా చెప్పాడు పాపం. చాలా చాలా డిప్రెషన్ లో ఉన్నాడండి, అదైతే నేను చెప్పగలను. నేను మాట్లాడిన వ్యక్తిగా నాకు తెలుసు, ఒక బ్రదర్ గా మేము చాలా చాలా సార్లు మాట్లాడుకున్నది, నా పక్కన యాక్ట్ చేసిన ఒక కో ఆర్టిస్ట్ గా నాకు బాగా తెలుసు. పవిత్ర చందు ఇద్దరితోనూ మీకు క్లోజ్ రిలేషన్ ఉండేదా? పవిత్రతో నాకు ఓన్లీ సెట్ లో మాట్లాడుకునే వాళ్ళం. త్రినయని చేసేటప్పుడు నాది స్టార్టింగ్ బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయింది ఇది, అంతకు ముందు కొంచెం రోజుల ముందు. నా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, మంచి లీడ్ రోల్స్. నేను ఉన్నప్పుడు వీళ్ళందరి క్యారెక్టర్స్ మా ఇంటికి వీళ్ళందరూ వచ్చినట్టుగా సీన్స్ అనమాట. అప్పుడు నా కూతురు పెళ్ళని అట్లా, అప్పుడు వీళ్ళంతా నాతో పాటు వచ్చేవారు. పవిత్ర మొత్తం హీరోయిన్స్ అందరూ వచ్చేవారు నా ఇంట్లో. అది ఫిల్మ్ సిటీలో షూటింగ్. అప్పుడు ఈ అబ్బాయి నాకు అసిస్టెంట్ గా ఉండేవాడు అని అట్లా మొత్తానికి ఆ టైంలోని అంతకు ముందు టైంలోని అది నాకు అంత గుర్తులేదు. చందు నేను ఏం సీన్స్ చేసాం అన్నది గుర్తులేదు, కానీ అప్పుడు తర్వాత ఈ క్యారెక్టర్ మాత్రం బాగానే నా అసిస్టెంట్ గా అయితే క్యారెక్టర్ చేశాడు. అది తను చెప్పాడు, మనం చేసిన సీన్స్ బాగా వచ్చాయండి అని కూడా చెప్పేవాడు. అంతవరకే, ఆ తర్వాత లేదు. కానీ పవిత్రతో అప్పుడే రిలేషన్, అంటే మాట్లాడేవాళ్ళం, డ్రెస్సులు చీరలు, ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటే చీర బాగుంది, ఈ నగలు బాగున్నాయి, ఇవే మాట్లాడుకునే వాళ్ళం, కలిసి తినేవాళ్ళం, కలిసి ఏదో సరదాగా మాట్లాడుకోవడం, కలిసి కూర్చోవడం, పాటలు వినడం, ఇలానే ఉంటుంది. అంటే చందుకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లల గురించి ఏమైనా మాట్లాడేవాడా ఎప్పుడైనా? ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాగున్నారు, కానీ అసలు వాళ్ళంతా అబ్బాయి అసలు మైండ్ లో లేదు ఇప్పుడు. వాళ్ళంతా వదిలేసాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి అన్ని ఇచ్చేసాను.
వాళ్ళకి నా ఆస్తి ఏదో రావాల్సిందే, అన్నీ ఉన్నాయి, అన్నీ వదిలేసి వచ్చేసానని చెప్పాడు నాకు. అంతే. నాకు ఓకే. తెలిసినంత వరకు అబ్బాయి ఈమెతో రిలేషన్ తర్వాత వాళ్ళకి ఏవో డిస్టర్బెన్స్ అందరి ఇళ్లలో వస్తాయి కదండి. వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే ఏ ఇంట్లో ఒప్పుకుంటారు? అట్లానే ఉండుంటుంది ఏదో సంథింగ్ గొడవ గిడవ అంతా. ఏదో అయ్యి ఉంటుంది. ఆ పర్సనల్స్ మనకు తెలీదు గానీ నాతో అయితే చాలా వరకు ఇంతవరకు చెప్పేవాడు. ఇది మాట్లాడాను. మొన్న నేను కావాలని ఏంటి నీ పొజిషన్, నీ చెయ్యి ఎలా ఉంది, నీ కాలు ఎలా ఉంది, సిటీ న్యూరో సెంటర్‌లో చూపించుకో నువ్వు, నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు. అక్కడ మధు గారు అని ఉంటారు ఆర్థోపెడిక్, ఆయన దగ్గరికెళ్ళు అని కూడా నేను డాక్టర్స్ పేర్లు కూడా చెప్తే కొన్ని రోజులు ఆగండి తగ్గిన తర్వాత వెళ్తానంటే నేను కూడా ఊరెళ్ళి వస్తాను చందు. వచ్చిన తర్వాత మనం కొంచెం నేను ఒకసారి కావాలంటే నేను చెప్తాను, నువ్వు వెళ్ళి చూపించుకో, తలకి ఎప్పుడు కూడా నిమిషంకి ఒకలా ఉంటున్నానని చెప్తున్నావు, అది నెగ్లెక్ట్ చేసే విషయం కాదు అసలు, అలా ఎప్పుడు చేయకూడదు అని చెప్పాను నేను. అంటే ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. మరి ఎవరు చూసుకుంటున్నారని చెప్పేవాడు తనని? ఎవ్వరు చూసుకోలేదండి. ఎవరు లేరు. ఇంకొక విషయం చెప్పాలంటే అబ్బాయి బాగా ట్రోల్స్‌కి ఫీల్ అయిపోయాడు. ఏ విధంగా అంటే నాతో అనడం, ఈ ట్రోల్స్ కూడా నేనే చంపాను అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఇవన్నీ నాకు చాలా పెయిన్ అనిపిస్తున్నాయి. నేను ఎందుకంటే ఆమెను అంత పిచ్చిగా ప్రేమించాను. నేను ఎందుకు చంపేస్తాను? అసలు నేను ఎలా చంపేస్తానండి? నాకేం పనండి? వీడే చంపేశాడు అని మాట్లాడతారు. వీళ్ళకి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఏం ట్రోల్స్ అండి ఇవన్నీ? ఇవన్నీ వింటుంటే బతకాలనిపించట్లేదండి. ఎందుకు నేను ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఉండి ఇక్కడ ఉండి ఏం చేయాలండి? ఎవరు చూసుకుంటారు నన్ను? చూసుకునే వాళ్ళు లేరు. నాకెవరున్నారండి ఇప్పుడు? ఇలాగే అన్నాడు. అది కూడా తప్పు. మన జనాలు కూడా నిజంగా బాగా బాగా చంపేస్తారండి జనాలు మనుషుల్ని. అవును. మీరు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అనుకున్నారా మీరు ఇంత పని చేస్తాడు చందు అని? అనుకోలేదండి నేను. అంటే ఇప్పుడు నేనేం ఊహించుకున్నాను, ముందే నేను అలా అయితే ఏదైనా కొంచెం అలర్ట్ చేసేదాన్ని. అసలు నేను మామూలుగానే ఎవరో తెలియనోళ్ళకే నేను హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతుంటాను. ఎవరికైనా బాధ ఉందంటే నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తెలుసు. ఎవరికైనా చిన్న ఇష్యూ ఉందంటే అయ్యయ్యో! వాళ్ళు పాపం ఎవరు చేస్తారని నేనే వెళ్ళిపోయి అన్ని పూసేసుకుంటుంటాను. మళ్ళీ తిట్టించుకుంటా. ఎన్నో జరిగాయి నాకు. కానీ ఈ అబ్బాయి ధైర్యవంతుడు. ఏదో చెప్తున్నాము, మాట్లాడుతున్నాం, కొన్ని రోజులు మాట్లాడితే బయటకొస్తాడులే. లేకపోతే ఏదో పని ఏదో ఒక దానిలో ఎంగేజ్ చేయించొచ్చు. ఏదో ఒకటి చేద్దాంలే, తెలిసినోళ్ళు కళ్ళారా ఇదైపోతే ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నాను గానీ, అందరూ బాధలో ఉన్నప్పుడు డిప్రెషన్‌లో మాట్లాడే మాటలే మాట్లాడుతున్నాడులే, కామనే ఇది. మా నాన్నగారు ఇదైపోయినప్పుడు నేను కూడా అసలు బతకాలనుకోలేదండి. నాకు అలాంటి పరిస్థితే ఉండింది. మా నాన్న అంటే అంత ప్రాణం కాబట్టి. కానీ మరి మనం బయటకొచ్చి మనం సాధించుకోవాలి అని ఏవేవో చెప్పా అబ్బాయికి. ఎందుకంటే నేను ధైర్యం చెప్తే కొంచెమన్నా బయటకు వస్తాడు. ఒక మనిషి ఎవరో మనకు సపోర్ట్ చేస్తున్నారులే అనుకుంటారులే ఆటోమేటిక్‌గా అనుకున్నాను గానీ, ఇంత బేలగా అయిపోయి అసలు అనుకున్న దాని మీద నిలబడిపోయి నేను చచ్చిపోవాలి అన్న మాట 2 రోజుల్లో, 3 రోజుల్లో అనుకున్నాడు. నేను ఉండనండి మీరెవరికీ చెప్పకండి అన్నాడు నాతో. ఓకే. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాను. ఎవరికీ చెప్పకండి అంటే నేను కోపంలో, బాధలో లేకపోతే ఆ పెయిన్‌లో నేను ఉండనండి, చచ్చిపోతానండి అనడం కామన్ కదా అనే తీసుకున్నాను తప్ప నేను ఎంత సీరియస్‌గా తీసుకుంటాడనుకుంటే నేను ఇంకొంచెం ఏదన్నా ప్లాన్ చేసి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతోనో, వాళ్ళతోనో ఎళ్లి మాట్లాడడము లేకపోతే ఏదో ఒకటి ఏదో విధంగా ట్రై చేసేదాన్నేమో. కరెక్ట్. అసలు చాలా ఇదనిపించింది. నాకు తెలీదు. నేను ఊహించలేదు. నేనైతే షాక్ నిన్న నైట్ నేను ఫోన్ చేద్దాం అనుకునేసరికి నేను ఫేస్‌బుక్‌లో ఎవరో పోస్ట్ పెట్టారన్నమాట. ఏదో స్క్రోల్ చేస్తుంటే ఫేస్‌బుక్‌లో కనిపించింది కరెక్ట్‌గా. కనిపించేసరికి ఏంటిది నిజమా అని చెప్పేసి యూట్యూబ్ అప్పుడు ఓపెన్ చేస్తే ఆత్మహత్య చేసుకున్న చందు అని వస్తోంది 10:30కి. యాక్చువల్‌గా ఆ టైంకి నేను కాల్ చేద్దాంలే ఈ రోజు అని అనుకున్నాను. ముందు రోజు ఓకే. చేయలేదు కదా అని. హ్మ్. బ్యాడ్ లక్ అండి. చాలా ఘోరం చేశాడు. అబ్బాయి అట్లా చేయకుండా ఉండాల్సింది. కరెక్ట్. అయినా ఒకటండి, వైఫ్‌ని పిల్లల్ని వదిలేసేంత ప్రేమ అబ్బాయికి ఎలా వచ్చిందో ఏంటో. పిల్లల్ని వదిలేసి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ పవిత్ర కోసమే వదిలేసాడండి వాళ్ళని? మరి నాతో చెప్పడం ఏంటంటే జనాలు బాగా మా మధ్య పెట్టేశారండి డిస్టర్బెన్స్. అది స్ట్రాంగ్ అయిపోయినట్టుగా. అంటే వీళ్ళు అనుకోలేదు అనుకుంటా నాకు తెలిసి. ఫ్రెండ్స్ లా ఉందాం అనుకున్నారో ఏంటో. జనాలు ఏం చేశారంటే ఈ పక్కన ఉన్నోళ్ళు ఉంటారు కదండి. అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు. వాళ్ళ ఫ్యామిలీకి అట్లా ఇట్లా ఉంటారు కదా. ఇక్కడ అక్కడ చెప్పుకోవడమో లేకపోతే ఈ అబ్బాయి తిరుగుతున్నాడనో బయటకు వస్తాయి కదండి. వచ్చినప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది కదా గొడవ. ఆ గొడవ లాగే పెరిగిందండి మాకు. ఇంకా మేము దూరం అయిపోయాము అని చెప్పాడు. మరి పూర్తిగా డైవోర్స్ అయిందని నాతో చెప్పాడు. అయిందో లేదో తెలియదు. ఓకే. అంతే చెప్పాడు నాతో. అంతకు మించి తెలియదు నాకు. పర్సనల్ ఏం తెలియదు కానీ బయట జనాల వల్ల చాలా వరకు తను అంటే ఇప్పటికైనా సరే కొంచెం జనం మారాలని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనిషి పరిస్థితి ఏంటో, ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారో తెలుసుకోకుండా నిందలేసేసి వాళ్ళని చచ్చిపోయేదాకా తీసుకొచ్చేది కూడా ఈ ట్రోల్స్, మీమ్స్. ఆ లోపల నిన్న తలకట్టుందిరా ఇవాళ తలకట్టు లేదు అని రాస్తున్నారు. అట్లాంటివన్నీ చూసాడు అబ్బాయి.
రైట్, కరెక్టే కళ్యాణ్ గారు. త్రినైని సీరియల్ నటుడు చందు బలవన్ మరణం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పవిత్ర జయరాం మరణం తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడనే తెలుస్తోంది. ఇవాళ పవిత్ర పుట్టినరోజు, పవిత్ర పిలుస్తోంది అంటూ మరణానికి ముందు పోస్టులు చేశాడు. నిన్ను మర్చిపోలేకపోతున్నా, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు, జిమ్కు వెళ్దామని పోస్టులు కూడా చేశాడు చందు. ఆ తర్వాత పవిత్ర బలవన్ మరణానికి చందు పవిత్రను మర్చిపోలేక బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 12న రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది పవిత్ర. ఆ రోజు చందు గాయాలు చూసి ఆమె ఒక్కసారిగా హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆ తర్వాత ట్రోల్స్ కూడా చేశారు జనాలు, పవిత్రని నీవే చంపేసి ఉంటావని. ఇవన్నీ కూడా తట్టుకోలేకపోయాడు. పవిత్ర మరణాన్ని తట్టుకోలేక నిన్న చందు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. బ్రేకింగ్ న్యూస్, త్రినయని సీరియల్ నటుడు